ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ నన్ను ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ గా తయారు చేసి పంపించండి. ఆ పని నేను చూసుకుంటాను. ఓ అప్పుడు నువ్వు ఎందుకు పనికిరాని ఏదో నా అమ్మాయిని నమ్మిస్తావు. ఆ అమ్మాయి నన్నే చేసుకుంటుంది. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే అంతేనా? కాదు, ఇంకో పెళ్లి సంబంధం చూస్తాను అంటుంది. అందుకే తొందరొద్దు. ఆ పెళ్లి చూపులకి వెళ్ళగానే బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అంటుంది. అప్పుడు అమ్మాయికి నచ్చేలా బిహేవ్ చేస్తాను. ఓ అప్పుడు ఆ అమ్మాయి నిన్ను చేసుకుంటుంది, నేను వేరే సంబంధం చూసుకోవాలి. వద్దండి బాబు, దీనికే నా దుంప తెగిపోతుంది. పిచ్చి ఉదయ్ గారు, మ్యాటర్ కొంచెం ముందుకు వెళ్ళి ఆ అమ్మాయి నన్నే చేసుకుంటాననే తరుణంలో కొన్ని మనసు విరిచే విషయాలు ఆమె ముందు పెడతాం. అప్పుడు అమ్మాయి మనసు విరిగిపోతుంది, జీవితంలో పెళ్లే చేసుకుని ఉంటుంది. అప్పుడు మన ఇద్దరం వేరే సంబంధాలు ఎత్తుకోవాలి. ఇంక సంబంధాల ప్రస్తావన లేకుండా మేనేజ్ చేశాను బాబు. మరీ అంతగా విరిచేం ఉదయ్ గారు, కొద్దిగా ఏటవాళ్ళుగా బేట పడేటట్టు చేస్తాం. నేను ఇలా మనసు బేట వార్చేలోగా మీరు ఏ కాఫీ షాప్ లోనో బిర్ల మందిర్లోనో కలిసి మంచి ఫ్రెండ్ అయిపోతారు. నేను సీన్ లోంచి తప్పుకోగానే ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి సారీ అండి, మీకన్నా మంచి వాళ్ళు దొరకడం కష్టము అంటుంది. అప్పుడు మీరు బడే బడే దేశం మే ఐసి చోటీ చోటీ బాతి హోతీ రహతీ హై అంటూ క్షమించేస్తారు. అప్పుడు దిల్ వాలే ఎలాగోలా దుల్హనియా లే జాయేంగే. డన్ డన్ డన్. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. కాఫీ తీసుకోండి. సార్, ఇతనికి అంగల కుదురులో అరెకరం పొలం ఉంది. అరెకరం ఉంటే దాని పొలం అనరు, స్థలం అంటారు. ఓ వద్దు వద్దు. ఇది చూడండి సార్, ఇతను 5 చెల్లెలు చదువు అబ్బింది. ఇతనికి కొంచెం డబ్బు అది బాగానే ఉంది. 5 చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా? ముందు ఇతను చేసుకున్న తర్వాత. ఇది వద్దు. ఇది చూడండి సార్, 2వ పెళ్లివాడైనా బాగా డబ్బున్నవాడు. లవ్ మ్యారేజ్ కలిసి రాలేదట. ఈసారి అయినా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే మొదటి పెళ్లి ఫెయిల్ అయిపోయింది అనమాట. అబ్బే సూపర్ హిట్ అయిందండి, దాన్ని సీక్వెల్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇది కూడా వద్దు. ఇది చూడండి సార్, ఈ కుర్రోడు ఎవడో బాగానే ఉన్నట్టున్నాడే, ఎవరితను? అదేదో డిగ్రీ పూర్తి చేశాడట, సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద జీతం. ఇంత మంచి సంబంధం పెట్టుకొని ఆ పిచ్చి ఫోటోలన్నీ చూపెడతారేంటి? నేను అదే అనుకుంటున్నాను. మీరే సెలెక్ట్ చేశారు. మీరు వెంకీని సెలెక్ట్ చేశారు కాబట్టి ఉదయ్ బాబుతో పెళ్లి అయిపోయినట్టే. అదేంటి? అది ఆ పెళ్లి చూపుల సంగతి ఏదో నేను పడతానండి. ముందు కాఫీ తాగనివ్వండి. కంగ్రాచులేషన్స్ అండి, మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయికి వేరే పెళ్లి చూపులు అరేంజ్ చేశాను. ఏమిటో మీ గోల, ఏదో విధంగా మా వాడికి పెళ్లి చేయి చాలు. హలో బాబు, ఉన్న చింపాంజీలు అందరిలోకి మన వెంకీనే సెలెక్ట్ చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. కానీ ఇంతకు ముందు మా నాన్న టీవీ ప్రోగ్రామ్ లో చూడలేదు కదా. అదొక గొప్ప ప్రోగ్రాము, ఈయన ఒక పవర్ స్టార్. మరి అయితే వెంటనే మంచి తల్లిని తండ్రిని చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేసేయండి. అవన్నీ తలకానే బాబు. ఇప్పుడు ఒక తల్లిని తండ్రిని తీసుకొచ్చి వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి దగ్గరుండి చేయించుకోవడానికి ఇదేం శేఖర్ కమల సినిమా కాదు. ఏదో గుళ్ళో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. ఓన్లీ అబ్బాయి అండ్ అమ్మాయి మాత్రమే. ఓకేనా? ఓకే.